పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 58వ వచనము. ఆమె ప్రాణం తిరిగి వచ్చిన గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఇక్కడ మన వాక్యాలు చూస్తున్నప్పుడు యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసయ్య ఆ కుటుంబానికి ఆహ్వానింపబడినారు. యేసయ్య ఆమెను ముట్టిన వెంటనే ఆమె లేచి కూర్చున్నది. యేసయ్య చెప్పే వాక్యం ఏదంటే, మీరు వెంటనే మాకు ఆహారం పెట్టండి అని చెప్తున్నారు. అవును ప్రియరా, ఎప్పుడైతే ఈ లోకంలో మనం యేసయ్య నమ్ముకొని రక్షింపబడి సంఘ సహవాసంలో ఉంటామో మనకు కూడా ఆహారం ముఖ్యము. అది శరీర ఆహారం కాదు, ఆత్మిక ఆహారం. ఈ లోకంలో మనము జీవించాలి, ఆత్మికంగా బలపడాలంటే ప్రతిరోజు కూడా మనకు ఆహారం కావాలి. ఆ ఆహారం ఏదంటే వాక్యము. మనం ప్రతిరోజు కూడా ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి మనం చదువుకున్నప్పుడు ఆత్మలో బలం పొందుతాము, అభివృద్ధి చెందుతాము. అంతేకాకుండా మనకి ఎన్నో శోధనలు సమస్యలు వచ్చినప్పటికీ ఈ వాక్యాన్ని ఖడ్గములాగా ఉపయోగించుకొని అన్ని సమస్యల నుంచి శోధనల నుంచి మనము విముక్తి పొందుతాము, జయాన్ని పొందుతాము. అందుకు యేసయ్య చెప్పిన ప్రకారం వెంటనే ఆమెకు ఆహారం పెట్టండి అని చెప్పిన ప్రకారం మనం కూడా రక్షింపబడినప్పటి నుంచి ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క ఆహారం అని మనం భుజించాలి. ఆత్మికంగా బలపడినట్లయితే శోధనలు జయిస్తాము, ఆరోగ్యంగా ఉంటాము, ఆయన కోసం లోకంలో జీవిస్తాము, పరలోక రాజ్యానికి వారసస్తులు అవుతాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.